ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎమ్మిగనూరు తాలూకు 28వ వార్డు వెంకటాపురం కాలనీ ఇది. ఇక్కడ శ్రీ గుంటిరంగస్వామి దేవాలయం అంటే చాలా ప్రత్యేకత. 100 సంవత్సరాల నుంచి ఒక ఆనవాతి జరుగుతుంది. ఇక్కడ శ్రావణ మాసంలో మొదటి శనివారం తుంగభద్ర నదికి వెళ్ళి జలాభిషేకానికి తెల్లవారుజాము 2:30 గంటలకు దాదాపు వెంకటాపురం గ్రామ పెద్దల సహకారంతో 1000 మంది దాకా వెళ్ళి తుంగభద్ర నదికి వెళ్ళి కాసి జలం తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న దేవాలయాలకు అందరికీ జలాభిషేకం చేయడం జరుగుతుంది. మాకు ఒకటే నమ్మకం, అక్కడి నుంచి జలం తెచ్చి ఇక్కడ దేవాలయాలు అందరికీ జలాభిషేకం చేస్తే వర్షాలు బాగా కురుస్తాయని మా నమ్మకము. అలాగే ఆయన వచ్చినప్పుడు గ్రామంలో చాలా మంది ఆడవాళ్ళు కానీ ఏదైనా అతి అనువు ఉన్న వాళ్ళు కానీ దారిలో అడ్డంగా పడుకుంటే ఆయన దాటుకుంటూ వెళితే సర్వరోగ నివారణ మంచి జరుగుతుందని మా నమ్మకము. కానీ ఈ టెంపుల్కు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ దాదాపుగా ఒకప్పుడు 100 వివాహాలు పైన జరిగినాయి. ఇక్కడ ఎప్పటికీ వివాహాలు ఎక్కువ జరుగుతాయి. సంతానం లేని వాళ్ళకు కూడా సంతాన యోగం కలిగింది. ఇక్కడ మా గుంటిరంగస్వామికి ఒకటే ప్రత్యేకత, ఆయన్ను కోరుకుంటే ఆయన కోరుకున్న వరం తీరందంటే ఏది లేదు. అందుకే నమ్మకం. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఎమ్మిగనూరు తాలూకా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అందరూ ఇక్కడికి వచ్చి దర్శించుకొని వెళ్ళిపోతారు. చాలా మంచిగా జరుగుతుంది. శ్రావణ మాసంలో తొలి వారం జరుగుతుంది. మా పూర్వకాలం నుంచి, మా పెద్దల కాలం నుంచి దాదాపు 100 సంవత్సరాల చరిత్ర ఈ టెంపుల్కి. జలాభిషేకం చేస్తే వర్షాలు కురుస్తాయని మా నమ్మకం. సర్వరోగ నివారణ అంటే ఆయన అక్కడ పోయి వచ్చిన తర్వాత మా గుంటిరంగస్వామి ఆయన దాటుకుంటూ వెళ్ళిపోతే సంతానం కలగని వాళ్ళకు కూడా సంతానం కలుగుతుందని నమ్మకం. ప్రతి సంవత్సరం ప్రతి శనివారము మొదటి శనివారము శ్రావణ మాసంలోన వేటికి పోయి గంగాచలం తెచ్చి వేటి నీళ్ళు తెచ్చి గుంటిరంగస్వామికి అభిషేకం చేపిస్తున్నారు. ఇది కనిష్టమంటే మా తాతలు ముత్తాతలు ఆనవాది నుంచి వచ్చినదే ఇది. అప్పటి నుంచి ఇప్పటిదాకా జరుగుతూ ఉంది. ఇది చేస్తే పంటలు బాగా పండుతావని, వర్షాలు బాగా వస్తావని అని గ్రామస్తులు పోయి తీసుకొని వచ్చి స్వామికి అభిషేకం చేపిస్తున్నారు. 700-800 మంది దాకా పోతుంటాము. వచ్చి ఇక్కడ స్వామివారికి గుడి చుట్టూ 5 చుట్టూ ప్రదర్శన చేసి స్వామివారికి అభిషేకం చేస్తాము. అది ఉన్న వాళ్ళకి ఏదన్నా జబ్బులు ఉంటే, ఒకవేళ కోరికలు ఏమైనా ఉంటే, పిల్లలు కాకోకుండా ఉంటే అటువంటి వాళ్ళు కోరికలు బాగా అవుతామని వండుకుంటారు వాళ్ళంతే. శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం మొదటి శనివారం రోజున గంగవరం దగ్గరికి వెళ్ళి వెంకటాపురం నుంచి 800 మంది దాకా ఆయుధాలతో వెళ్ళి గంగాజలం తీసుకొని స్వామివారికి వచ్చి 5 ప్రదక్షిణాలు తిరిగిన తర్వాత స్వామివారికి గంగాజలంతో అభిషేకం చేస్తారు. అలాగే ప్రతి ఒక్క గుడికి వెళ్ళి కూడా ఇదే గంగాజలంతో ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క గుడికి కూడా అభిషేకం చేసి ఇక్కడ పడుకునేటువంటి వాళ్ళకు కూడా కోరికలు తీరాలని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా మొక్కుకొని స్వామివారిని కోరుకుంటే వాళ్ళ మొక్కులు ఖచ్చితంగా తీరుతాయి. ఈ యొక్క ఆచారం తాత ముత్తాతల నుంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి కోరికలు ఖచ్చితంగా తీరుతాయని ఒక నమ్మకంతో ఇక్కడికి వచ్చి స్వామివారిని కోరుకుంటారు. శ్రీ గుంటిరంగస్వామి దేవాలయం నుంచి మేము మాట్లాడుతున్నాం. నాకు మంచి జరిగింది. నేను ఒక జాబ్ కోసం ట్రై చేశాను. నాకు జాబ్ దొరికింది. హైదరాబాద్లో నేను వర్క్ చేశాను. ఇంతకుముందు చెన్నైలో కూడా వర్క్ చేశాను. ఇక్కడికి వెళ్ళి నేను మొక్కుకొని వెళ్ళినాకనే నాకు జాబ్ దొరికింది. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీ గుంటిరంగనాథ స్వామినే నమః. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ మా వెంకటాపురం గ్రామం నందు వెలిసిన శ్రీ గుంటిరంగనాథ స్వామి స్వయంభూ శ్రీ గుంటిరంగనాథ స్వామి స్వయంభూగా వెలవడం జరిగింది. ఇదే విధంగా ప్రతి తరతరాలుగా శ్రావణ మాసం తొలి శనివారం మొదటి శనివారం తుంగభద్ర నది తీరాన నందవరం దగ్గర ఉండే తుంగభద్ర నది జలాలను స్వామివారు తీసుకొచ్చి స్వామివారికి ఇక్కడ ఉండే శ్రీ గుంటిరంగనాథ స్వామివారికి అయితేనేమి, వెంకటేశ్వర స్వామికి, గ్రామంలో ఉండే ఇతర దేవతామూర్తులకు కూడా జలాన్ని అభిషేకించి అర్చించి అలంకరణలు చేసిన తర్వాత స్వామివారికి మహానైవేద్యంగా నైవేద్యం తర్వాత ప్రజలందరికీ కూడా అన్నదానము, అదేవిధంగా శ్రావణ మాసం ఆఖరు శనివారం అన్నదానంతో పాటు మహారథోత్సవాన్ని కూడా జరుగుతుంది. అదేవిధంగా జలాభిషేకాన్ని స్వామివారు తీసుకొచ్చేటప్పుడు
ఇక్కడ ఉండే గ్రామస్తులు కానీ ఇతర భక్తులైతేమి దారికి అడ్డంగా పడుకోవడం ద్వారా తమలో ఉండే వ్యాధులైతేమి రోగాలైతేనేమి తర్వాత తాము చేసిన పాపాలు కానీ దోష పరిహారం కోసం ఆ విధంగా దారికి అడ్డంగా పడుకోవడం ద్వారా జలాన్ని తీసుకొచ్చే స్వామివారు వారిని దాటడం ద్వారా తమలో ఉండే దోషాలు కానీ వ్యాధులు కానీ రోగాలు నయమవుతాయనే నమ్మకంతో ఆ విధంగా పడుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ దేవుణ్ణి అర్చించడం ద్వారా స్వామివారిని సేవించడం ద్వారా తమకు అనుకున్న కోరికలు కానీ దేవుడిని కొంగు బంగారంగా ఇక్కడ కొలుస్తారు. ఇక్కడ ఉండే గ్రామ ప్రజలే కాకుండా ఇతర చుట్టుముట్టు గ్రామాల వాళ్ళే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా తరలి వస్తారు. తమ ఇలవేల్పుగా ఈ దేవుణ్ణి కొలుస్తారు. ఈ విధంగా ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెలవడంతో ఇక్కడ తరతరాలుగా కొన్ని సంవత్సరాలు కానీ చెప్పడానికి కాదు కానీ సార్ ఇక్కడ తరతరాలుగా స్వామివారిని కొలవడం జరుగుతుంది సార్. జలాభిషేకం ఆ విధంగా తుంగభద్ర నది జలాలను తీసుకొచ్చి స్వామివారిని అర్చించడం ద్వారా అభిషేకించడం ద్వారా గ్రామాభివృద్ధితో పాటు సకాలంలో వర్షాలు కురవడం, అదేవిధంగా పంటల అభివృద్ధి, అదేవిధంగా గ్రామాభివృద్ధి, పట్టణాభివృద్ధి, దేశాభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఇక్కడ తరతరాలుగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.